నువ్వు కులగణన అని మొదలుపెట్టినావు, సంతోషం. కులగణన మొదలుపెట్టినప్పుడు కులగణన దేనికి అని అడిగితే సంపదను పంచడానికి అన్నావు. కులగణన దేనికి అంటే ఎవరెంత మందో వారికి అంత వాటా అన్నావు. చలో లెక్క తేలింది కదా, మన లెక్క తేలింది. రెడ్లు 4% లేరని లెక్క తేలింది. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని తీసాయి, ఓ ముదిరాజును ముఖ్యమంత్రి చేయి, ఓ మాదిగాని ముఖ్యమంత్రి చేయి, ఓ గౌళ్ళని ముఖ్యమంత్రి చేయి. మరి ఎందుకు నీ కులగణన లెక్క? దేనికి నీ కులగణన లెక్క? అది చెప్పవా? సమాధానం లేదా? ఆస్తిని పంచుతున్నావు, పంచుతావా? పంచవు. కులగణననే నెపమా? నువ్వు నిజంగానే చెయ్యి ఆ పని. నిజంగానే ఈ దేశంలో ఉన్న సంపదని పంచి, ఈ దేశంలో ఉన్న రాజ్యాన్ని పంచి, ఈ దేశంలో ఉన్న సమస్త వనరులని సమస్త అణగారిన వర్గాలకి పంచే కులగణన సూత్రం అనే రాజ్యాంగ గణతంత్ర సూత్రాన్ని రాహుల్ గాంధీ అమలు చేస్తే నిన్ను నడి బజార్లో గౌరవించడానికి 1,000,000 మందిని తీసుకొని వస్తలేదు.